అందరికీ నమస్కారం. మకర రాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కొంచెం ఇష్యూస్ అయితే ఉంటాయి, బట్ మెయిన్ గా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్, చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇయర్ మీకు. కెరియర్ చాలా మంచి స్టార్టింగే ఉంటుంది. అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉంటాయి. న్యూ జాబ్ వస్తుంది అండ్ అది కూడా మీరు తీసుకుంటారు. అండ్ ఆ విషయంలో కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా మనీ పరంగా కూడా మీకు గ్రోత్ ఉంటుంది మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే. సో మీరు ఒకవేళ వేరే జాబ్ కోసం కనుక ట్రై చేస్తున్నా, వేరే జాబ్ కి వెళ్ళాలనుకున్నా, అది కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అండ్ బిజినెస్ పరంగా అయితే బ్యాక్ స్టాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అమౌంట్ ఎవరికి ఇవ్వకండి. ఎవరిని తొందరగా నమ్మి పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే మీరు చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే కొంచెం బ్యాక్ స్టాప్స్, చీటింగ్స్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిజినెస్ వైజ్ కేర్ఫుల్ గా ఉండాలి. తొందరపడి అమౌంట్ కూడా మీరు ఎక్కువ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయకపోతేనే బెటర్. సో హెల్త్ వైజ్ అయితే ఒకవేళ మీకు పాస్ట్ లో ఏమైనా సర్జరీస్ కానీ హెల్త్ పరంగా మీరు లాస్ట్ ఇయర్ అంతా ఏమైనా ఇష్యూస్ బాగా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు హీల్ అవుతారు. అంటే ఇది హీలింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు మీకు. అంటే ఆ ఇష్యూస్ ఏది మీకు రిపీట్ అవ్వవు. ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. ఒకవేళ మీకు ఆపరేషన్స్ కానీ హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటి నుంచి మీరు ఈ ఇయర్ ఖచ్చితంగా ఓవర్కమ్ అవడానికి అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్ గా కూడా ఉంటుంది. రిలేషన్ అయితే సెలబ్రేషన్స్ కార్డ్ వచ్చింది. అండ్ మీ రిలేషన్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రిలేషన్. సో మీ రిలేషన్ ని మీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కొంచెం డిలే అవుతుంది, లాస్ అవుతుంది. అంటే మీ దాకా ప్రపోజల్స్ వస్తాయి, బట్ అది ఆగిపోయే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి. డిలే అవ్వడం అనేది ఉంది, బట్ ఏంటంటే ఒక 3-4 months తర్వాత మీకు చేంజ్ అనేది ఉంటుందని చెప్పచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కి అయితే ఒకవేళ కనుక మీరు ఏదైనా డివోర్స్ దాకా వెళ్ళుంటే దాని నుంచి మీరు ఇప్పుడు ఇయర్ ఓవర్కమ్ అవుతారు. అండ్ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కూడా మీకు ఇయర్ ఉండే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ పాస్ట్ లో మీకు ఏదైనా ఇవన్నీ జరిగి ఉంటే ఈ ఇయర్ అయితే మీరు అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఆప్షన్స్, అంటే లైక్ సెకండ్ మ్యారేజ్ థాట్, ఇది కూడా మీకు ఇయర్ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ అయితే వాళ్ళు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దానికి ఇయర్ మీకు ఫలితం ఉంటుంది. అండ్ మీ హార్డ్ వర్క్ తగ్గట్టుగా మీ రిజల్ట్స్ అనేది చాలా చాలా పాజిటివ్ గా ఈ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మెయిన్ గా అబ్రాడ్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే అది మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మీకు బిజినెస్ పరంగా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ రెండిట్లో కొంచెం చీటింగ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అమౌంట్ కనుక ఇస్తే సో ఆ అమౌంట్ వాళ్ళ నుంచి మీకు తిరిగి రాకపోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతాయి. ఇయర్ చాలా కేర్ఫుల్ గా ఉంటే బెటర్. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఈ ఇయర్ మీరు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. అంటే మీరు అనుకున్న జాబ్ సక్సెస్ అవుతుంది. సో అక్కడ కూడా మీరు లాంగ్ టర్మ్ గా అబ్రాడ్ లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఓవరాల్ గా అయితే మనీ వైజ్ ఇయర్ పెద్ద ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ మీరు మనీ కోసం కనుక చూస్తుంటే ఆ మనీ మీకు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మనీ పరంగా అయితే ఇయర్ మంచి లాభాలు అయితే మీకు ఉంటాయని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా లోన్స్ కోసం కనుక అలా చూస్తుంటే ఆ లోన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి.
అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కెరియర్ అయితే మీరేం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ కాన్సంట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేసుంటే, సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్‌ని తీసుకోండి. కొన్ని సార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడము కెరియర్‌లో అనేది కనిపిస్తుంది. ఒకవేళ గనక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాచ్ చేసుకుంటే మీకు ఈ ఇయర్ అయితే కెరియర్ చాలా బావుంటుంది. అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. బిజినెస్‌లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ జేస్తారు బిజినెస్‌ని. అండ్ జగల్ చేస్తారు. అంటే మీరు వచ్చిన అమౌంట్‌ని బిజినెస్‌లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు. అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బావుంటుంది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది గ్రోత్ అనే విషయం. ఒకవేళ మీరేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ జేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్‌గా కూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. హెల్త్ వైస్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమన్నా ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ హెల్త్ వైస్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుంది ఈ ఇయర్. ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. చీటింగ్స్ జరగొచ్చు, బ్యాక్ స్టాప్స్ జరగొచ్చు. హర్ట్ అవ్వచ్చు మీ రిలేషన్ పరంగా. అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో. అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికైతే ట్రై చేయండి రిలేషన్ పరంగా. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి. సో, ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ కొంచెం మా కెరియర్‌లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో, మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. అండ్ మీరు ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తారు. అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం గానీ, ఎక్కువ స్పిరిచ్యువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు. అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ గనక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటే, సో వాళ్ళని ఎక్కువ కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్‌గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. స్టూడెంట్స్‌కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము. అండ్ మీరు ఎంత కాన్సంట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్‌గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు కాన్సంట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైస్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్. ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్‌గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ గానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు గూడా మీకు కనిపిస్తున్నాయి. సో, మీకు ఓవరాల్‌గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్‌గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ, సో, అంతకు మించి మీకు మంచి పాజిటివ్‌గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము.